వీడియోలో డెలివరీ తర్వాత పొగ పెట్టాలా వద్దా, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కలవచ్చు, నెలసరి ఎప్పుడు వస్తుంది, సర్వీక్స్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా అమ్మాయి కొలీగ్ అడిగింది, తన డౌట్ క్లియర్ చేయడానికి అయితే చేస్తున్నాను. ఓకేనా, దయచేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఒక స్టాఫ్ నర్స్ని మాత్రమే. కేవలం ఏదో కొంచెం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఏమీ తెలియని వాళ్ళకి నేను చెప్పడం ద్వారా అర్థమవుతుందనే దానికోసమే, వాళ్ళ అవగాహన కోసమే వీడియో చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని సంప్రదించి నేను చెప్పేటువంటి వాటిని పాటించండి. ఓకేనా, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. డెలివరీ అయిపోయిన తర్వాత గర్భాశయ ద్వారం సర్వీక్స్ అనేది అసలు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు ఈరోజు అయితే డిస్కషన్ చేసేద్దాము. సర్వీక్స్ అనేది, గర్భాశయ ద్వారం అనేది ఫస్ట్ ఒక పిన్ సైజులో ఉంటుందన్నమాట. ఓకేనా, ఒక రౌండ్ షేప్ అనుకోండి, ఎగ్జాంపుల్ రౌండ్ షేప్లో అలాగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే డెలివరీ టైంలో బేబీ రావడానికి ఇది హెల్ప్ చేస్తుందో అప్పుడు ఆ ద్వారం అనేది 10 సెంటీమీటర్స్ వెడల్పుగా అయిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా ఎప్పుడైతే వెడల్పుగా అయిపోయిందో అప్పుడు నెక్స్ట్ డెలివరీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ సర్వీక్స్ అనేది నార్మల్ పొజిషన్లోకి అయితే రాదు. అంతో కొంత చేంజెస్ అయితే ఉంటాయి. అంటే 100% ఉంటే 80% దాకా ఇది దాని పొజిషన్కి అది వస్తుంది. మిగతా 10 to 20% అయితే ఉన్న సైజుకి మాత్రం ఇది రాలేదు. ఎందుకంటే కొంచెం ఎలాస్టిక్ అనేది జరిగింది కదా, అందువల్ల ఇది నార్మల్ సైజ్కి అయితే రాలేదు. సైజెస్కి ఒక కొంచెం అయితే చేంజ్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ షేప్ అంటే డాట్ లాగా ఉంటుందని చెప్పాను కదా, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక గీతలాగా ఏర్పడుతుంది అనమాట. అర్థమైంది కదా. అసలు ఈ సర్వీక్స్ అనేది తన నార్మల్ కండిషన్కి రావడానికి ఎంత కాలం పడుతుంది అంటే 6 నుంచి 8 వారాలు, 1.5 నుంచి 2 నెలలు అయితే టైం పడుతుంది. ఓకేనా, అంతవరకు ఈ సర్వీక్స్ అనేది టైం అది తీసుకుంటుంది. ఓకేనా, ఇంకొక డౌట్ ఏంటనంటే సర్వీక్స్ ఎలా ఉంది చెప్పాను. సర్వీక్స్ ఎంత కాలానికి ఇలా మారడానికి టైం పడుతుందని చెప్పాను కదా, 6 to 8 weeks అని. అసలు ఈ సర్వీక్స్ ఇలా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందా, ఏమైనా గడ్డలు అలా క్లాట్స్ ఎక్కువగా అవుతుందా అది చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏమైనా ఫీవర్ వస్తుందా, ఇంకొకటి వచ్చేసి ఏమన్నా స్మెల్ అనేది వేరేగా అంటే తేడాగా, అంటే నార్మల్ బ్లీడ్ అయ్యేప్పుడు స్మెల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అప్పటి నుంచి ఏమైనా చేంజ్ అయితే ఆ స్మెల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వీటిని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ చెప్పిన వాటిలో ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించండి. లేట్ అయితే చేయొద్దు. ఎందుకంటే వీటి తర్వాత కూడా చాలా ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఏ విధంగా అంటే ఒకవేళ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయింది అనుకోండి, ఆ బ్లీడింగ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఒక షాక్లోకి వెళ్ళిపోతారు. ఆ షాక్లోకి వెళ్ళిపోవడం అంతా అదంతా వేరే పెద్ద పెద్ద కాజెస్లోకి ఉంటుందన్నమాట. నేను చెప్పినటువంటి వీటిల్లో ఏమన్నా మీకు ఇబ్బందులు అనిపిస్తే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు నేను తీసుకున్న మా కొలీగ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే అమ్మాయికి సర్వీక్స్ భయం అంట, ఏదో గాలిపోతుంది అది ఇదని చెప్పి అంటున్నారంట. ఇంకొకటి వచ్చేసి అడిగాను ఏమైనా బ్లీడింగ్ అలా అవుతుందనంటే బ్లీడింగ్ అయితే ఏం కాలేదు, నార్మల్గానే ఉంది అంత అని చెప్పాను. ఓకేనా, ఇంకా పొగ వేసుకోమని చెప్పి ఇబ్బంది పెడుతున్నారంట. ఇప్పుడు ఎండలు అయితే చాలా మండుతూ ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసినంత వరకు, నా ప్రాక్టికల్గా నేను చెప్తున్నంత వరకు ఏంటి అని అంటే, పొద్దున తెల్లవారు తొందరగా 6 గంటలకు అట్లా అవుతుంది కదా, పొద్దున్నే మీరు ఏం చేస్తారంటే పొగ అరిచేతుల కరకాలకి వేసేసుకోవాలి. ఓకేనా, మొహంకి కూడా పెడతారు కదా, పెట్టేసేసుకోండి నార్మల్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. ఓకేనా, హాఫ్ అన్ అవర్ ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఏం చేస్తారంటే ఎండలో మీ ఇంటి దగ్గరే కొంచెం అటు ఇటు తిరగండి, ఎందుకంటే ఒళ్ళు మొత్తము వేడవుతుంది. ఓకేనా, తర్వాత నైట్ వచ్చేసి మళ్ళీ కాళ్ళు మొహము చేతులు, అరిచేతులు అరికాళ్ళు మొహము కొంచెం వాళ్ళు చెప్పినటువంటి అన్ని ప్లస్ ఎగ్కి పెట్టేసుకోండి. వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు, మీరు కూడా మంచిగా ఉంటారు. ఓకేనా, ఇంకొకటి ఏం చేస్తున్నారంటే నేను ఇది అమ్మాయి వాళ్ళకి చెప్తున్నా తల్లిదండ్రులకి, అమ్మాయిని మీరు కంగారు పెట్టొద్దు, భయపెట్టొద్దు. మీకేమన్నా మీకు తెలియక మీరు చేస్తుంటారు, మీలో తప్పేం లేదు. పెద్ద చదువుకున్న వాళ్ళే తప్పులు చేస్తున్నారు ఈ కాలంలో, మీకు తప్పేం కాదమ్మా, మీరేమి ఇబ్బంది పడకండి. ఓకేనా, మీ అమ్మాయికి వీలైనంత వరకు మంచిగా అమ్మాయికి ఫుడ్ పెట్టండి. చికెన్ అని, మటన్ అని, ఇంకా మీకు అన్నీ తెలుసు కదా. కానీ పత్యాలని చెప్పి అమ్మాయికి కొంచెమే నీళ్ళు ఇవ్వడము, ఎల్లిపాయ పొడి అన్నమే తినాలనడము ఇలాంటివి అయితే పెట్టొద్దు. ఆ అమ్మాయి ఏది అడిగితే అది పెట్టండి, మంచిగా తినిపించండి. ఇంకా మీరు ఒకవేళ అన్నీ పెట్టమని చెప్పి మీకు ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఇంకా చేప, ఇంకా ఏమంటారు కదా చేప, తర్వాత కలర్ రైస్,
ఆ గోంగూర వంకాయ ఇలాంటివి పెట్టుకుంటే పెట్టొద్దండి, కానీ మిగతావి అయితే అన్నీ పెట్టండి. ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోమా నువ్వైతే, ఎందుకంటే నీకు మోషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక ఈ ఫైబర్ అంటే పీచు పదార్థం ఏమే ఉంటాయి, బెండకాయ, మట్టికాయ, బీరకాయ, సొరకాయ ఇలా ఏవైతే ఇలా ఉంటాయో పీచు కలిగినటువంటివి వాటిని ఎక్కువగా తీసుకో, మోషన్ నీకు ఈజీగా రావడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇంకా వాటర్ తాపకుండా ఉంటారు. అమ్మాయికి అయితే వాటర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ అమ్మాయి బిడ్డకి పాలు ఎంత ఇస్తుందో ఆ అమ్మాయి శరీరంలో ఉన్నటువంటి ఆ నీటి శాతం మాత్రమే ఆ బిడ్డకి వెళ్తుంది. కాబట్టి అమ్మాయికి నీళ్ళని కూడా మంచిగా ఇవ్వండి, ఓకేనా. కడుపు పడుతుంది అట్లా ఇట్లా అని చెప్పి అమ్మాయికి అయితే పెట్టద్దు. ఆల్రెడీ మీరు అన్నీ పెడుతుంటారు కదా, గుడ్డ కట్టడం అవన్నీ చేస్తుంటారు కదా, ఓకేనా. కడుపు పడుతుంది అని చెప్పి నీళ్ళని ఇవ్వడం తగ్గించొద్దండి. ఆ అమ్మాయికి ఫుడ్ మంచిగా పెట్టండి, మంచిగా వాటర్ ఇవ్వండి. మీకు వీలైతే కనుక ఇంకొక హెల్ప్ కూడా చేయండి, అమ్మాయికి పాపను మీరు ఎత్తుకొని అమ్మాయికి మంచిగా నిద్రపోవడానికి టైం అయితే ఇవ్వండి ఓకేనా. ఇంకా పాపని ఎత్తుకున్నాక పాపకి పాలు ఇచ్చిన తర్వాత బర్పింగ్ అనేది బాగా చేయండి. పాపకి పాలు బాగా అరుగుతాయి, దానివల్ల కడుపులో ఇబ్బందులు అనేటివి ఏముండవు, హ్యాపీగా ఉంటుంది పాప కూడా, ఓకేనమ్మా. నేను చెప్పినటువంటి దాంతో మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటాను. ఇంకొకటి కూడా యాడ్ చేసి చెప్తాను ఏంటంటే, అసలు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి 3 నెలలకు కొంతమందికి నెలసరి వస్తుంది, 6 నెలలు అయినా కూడా కొంతమందికి నెలసరి రాదు అనేది పెద్ద డౌట్. దీంట్లో ఏంటంటే, ఎవరైతే బిడ్డకి పాలు ఇవ్వరో పుట్టినప్పటి నుంచి వాళ్ళకి 3 monthsలోనే పీరియడ్ అయితే రావచ్చు, వస్తుంది కొంతమందికి. ఎవరైతే తల్లిపాలు ఇస్తూ ఉంటారో వాళ్ళలో 5 నెలలు కాదు 6 నెలలకు కూడా కొంతమందిలో నెలసరి అనేది రాదు. మామూలుగా నార్మల్ డెలివరీ అయినాక ఒక 1 to 2 months ఎలాగో బ్లీడింగ్ అనేది వస్తుంటుంది కదా, అది కాకుండా పాలిచ్చే వాళ్ళలో అయితే 6 నెలలు 5 నెలల వరకు కూడా ఒక్కొక్కసారి నెలసరి రాదు. కానీ ఈ టైంని మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సర్వీస్ అనేది ఆ విధంగా తను రికవరీ కావడానికి 6 నుంచి 8 వారాలు ఎలాగ టైం తీసుకుంటుందో ఈ టైంలో ఇన్ఫెక్షన్లు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని డాక్టర్స్ ఏం చెప్తారనంటే, శరీరానుసారంగా కూడా అనంటే ఫిజికల్గా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉండకూడదు 6 వారాల దాకా అని చెప్పి చెప్తారు, ఓకేనా. 6 వారాల దాకా ఎలాంటి రిలేషన్షిప్లో ఉండద్దు, ఓకేనా. ఎప్పుడైతే ఈ 6 months వరకు కూడా పీరియడ్ రాని వాళ్ళు ఎవరైతే నార్మల్ డెలివరీ ఉంటారో వాళ్ళు కొంచెము ఈ కూడా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ పైన కూడా కొంచెం అవగాహన కలిగి ఉండండి. ఎందుకంటే పీరియడ్ రాకముందే ఈ అండం అనేది రిలీజ్ అయిపోతుంది, అంటే గర్భం నిలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం అవగాహన కలిగి ముందరికైతే వెళ్ళి జాగ్రత్తలు తీసుకోండి, ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కామెంట్ నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫర్దర్గా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కూడా తెలియచేయండి, ఓకేనా. నెక్స్ట్ ఏదో ఒక వీడియోతో మీ ముందరికి వచ్చేద్దాం. అంతవరకు బాయ్ అండి.